వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు కావాలని అడుగుతా ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలబగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. లాఠీలు చార్జ్ చేశారు. వీళ్ళు పోలీసులు మనుషులు ఉన్న రాక్షసులు అడుగుతా ఉన్నారు. వాళ్ళని బట్టి పోలీసు సోదరులు ఒకటే చెప్తా ఉన్నారు. అయ్యా బట్టి పోలీసు సోదరులు మీకు కూడా సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే కలుపుతాడు. ఒక రైతుల సమస్యలైనా జగనే కలుపుతున్నాడు. మామూలు రైతులైనా కూడా జగనే కలుపుతా ఉన్నాడు. మిర్చి రైతులైనా కూడా జగనే కలుపుతా ఉన్నాడు. ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకి అయ్యారు ఇవ్వాలన్నా, టీఆర్సీ డిమాండ్ చేయాలన్నా, వాళ్ళకి డిమాండ్ ఇప్పించాలన్నా చివరికి చంద్రబాబు నాయుడు గారి హామీలను నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్ 6, సూపర్ 7 ప్రజలను మోసం చేసిందని ఎడగట్టాలన్నా ఒక జగనే ముందున్నాడు అన్నది ప్రతి పోలీస్ సోదరులు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇలాగా ప్రతి పోలీస్ సోదరులు అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు, లంచాలకు లోపడుతా ఉన్న ఆ సీఐలు వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు నమ్మకండి. రేపొద్దున మీ సమస్యను కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అనంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతా ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, పూర్తి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, ప్రతి ఎస్ఐ సోదరులు కూడా అడ్డుకోమని పోలీసులు కోరుతా ఉన్నారు. ఏదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవరు ఉండదు. సమస్యల గురించి ఎవరు మాట్లాడినట్టులో ఆ సమస్యలు లేదు అని చెప్పి ధృవీకరిస్తాము, గ్రామాలను తప్పులో పట్టిస్తాము. సమస్యలకు ప్రజలకు గాలిపోవలసి వస్తుంది. నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పోలీసు సోదరులు కూడా ఈ సమస్య